చెప్పు మాట్లాడాలమ్మా బ్లాగ్ అంటే నల్లేరు నల్లేరు కదా స్టార్టింగ్ నుంచి చెప్పు నమస్కారం అది చెప్పు ఏమని చెప్పాలా ఎట్ట పలకరిస్తావు మనుషుల్ని హలో హాయ్ నమస్కారం అంతేరా ఇంకా ఏం చెప్పాలా ఇంకేం చెప్పాలి వీడియోలు చూస్తలే నువ్వు యూట్యూబ్లో అది అట్లా చూసి అది చెప్పి అదే దాంట్లో ఏం చెప్తారో అది చెప్పు నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు ఏం చేసినావు ఉదయం నుంచి నేను ఈరోజు నల్లేరు కారం చేస్తున్నా ఇప్పుడు తిన్నాను చేస్తున్నావు అది ఎవరు తింటారు మొన్న తినలేను కారపొడి అదే అప్పుడే ఎండ పెడతావు ఇది వద్దు నేను తిన్నాను నల్లేరు కారపొడి చెప్పు ఇంకా లాస్ట్లో చెప్దాంలే లాస్ట్లో చెప్తావు ఇప్పుడు చెప్తే బంద్ చేస్తే మళ్ళీ ట్రై చేసేటప్పుడు అది ఆన్ చేస్తా ఒకటే ఏముంది నల్లేరు కారపొడి చేయడానికి నల్లేరు అంతా సాఫ్ చేస్తుంటా ఈ చెట్టు నువ్వు నాటిందా ఎక్కడ మిద్దుపోయినా ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు ఎప్పుడు చేస్తున్నావు మీకు తెలియలే నేను 2-3 సార్లు నల్లేరు పచ్చడి కూడా చేసిన నేను తినలే కదా ఎందుకు తినలే అప్పుడు మామ వాళ్ళు వచ్చినప్పుడు వలి మామ అన్నప్పుడు అంత తిన్నాడు అదేంటి బాగుంది పచ్చడి అక్క అన్నాడు అది వారం రోజుల నుంచి ముందు తెలుసా అన్న తిన్నాడు అన్న కూడా ఫస్ట్ ఏమన్నాడు మళ్ళీ బాగుంది అని తిన్నాడు నేను తినలే ఇదేనికి ఇదేనికి ఏమేమి వేసావు ఇంట్లో శనగబ్యాళ్ళు మినపప్పు ధనియాలు జీలకర్ర మిరియాలు నూగులు మెంతులు ఇవన్నీ 2 స్పూన్లు వేసి బాగా వేయించుకోవాలి ఇవన్నీ రోస్ట్ చేసినాక మిక్సీ పట్టాలి బాగా రోస్ట్ చేసినాక తీసేయాలి మళ్ళీ మిరపకాయలు చింతపండు అవి అంటాయి ఎంతసేపు తర్వాత మిక్సీ పడతాం ఎంతసేపు తర్వాత మిక్సీ పడతాం నేనే చెప్పాలి నువ్వు చెప్పిందే దాంట్లో అంతే ఏదో ఒకటి మిరపకాయలు ఇప్పుడైనా మిరపకాయ ఎంతసేపు వేగిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకోవాలి చల్లారినాక మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి ఇది టేస్ట్ అయితే ఇది అని పెట్టవా నీళ్ళలో అయినాకట్టయితే వస్తుంది దాని మీద పెట్టదులే నీళ్ళు కాడితే పని కింద పడేస్తున్నాను కాగితలే కింద పక్కన
అన్నీ చల్లగా అయిపోయినాయి కదా. చింతపండు కూడా వేసినావా? చింతపండు మిక్సీ గిన్నె, మిక్సీ గిన్నె, మిక్సీ పెట్టారా? దాంట్లో పెట్టి బాగు పళ్ళెంలో ఉంటే ప్లేట్లో, ఆ ప్లేట్లో పోసుకోవాలి మెత్తగా. దీన్ని ఏమంటారో మర్చిపోయాను పేరు. నల్లేరు కూర. ఏంటి దీని పేరు? ఏం పేరు? నల్లేరి కారం. నల్లేరి కారం. ఇది మెత్తగా అవుతుంది, పౌడర్ మాదిరి రావటం లేదు. పౌడర్ దాని నువ్వులు వేసిందా, పప్పులో నువ్వులు ఒకరు, అది మళ్ళా పొడి పొడి గట్ట అవుతుంది. అవుతుంది, చల్లారితే అవుతుంది. ఇంకా వేడి ఉందా? పట్టినాక వేడిగా ఉంటుంది కదా, పట్టినప్పుడు మిరగాయలు, చింతపండు. చిల్లీ ఫ్లేక్స్ పట్టి పెడతా అంటున్నావు కదా, చిల్లీ ఫ్లేక్స్ అవి ఎండుమిరగాయలు మిక్సీ పట్టి పెడతా అంటున్నావు కదా, పొడి కాకుండా పలుకులు పలుకులు పచ్చి పేస్ట్. ఇప్పుడు అల్లం ఇవి చింతపండు బాగా నల్లేరు ఇవి. నల్లేరు మెయిన్ ఇదే కదా. తెల్లవాయి కారం అటు నెక్స్ట్ టైం, తెల్లవాయి కారం. నెక్స్ట్ వీడియో, ఇంకో వీడియోకి తెల్లవాయి కారం పట్టు. రాక్ సాల్ట్ నల్లేరు అయిపోతే అదే కదా తెల్లవాయి కారంగా. తెల్లవాయి కారం తెల్లవాళ్ళు వేసింది, తెల్లవాళ్ళు వేయలేదు కదా. ఓ లెస్ ఉన్నాయి కదా. ఇదేసి సాంబార్ చేసింది. అవును, సాంబార్ సూపా. హోమ్ ఫుడ్ మాదిరి అయిపోయింది. మొన్న వేసింది ఇప్పుడు నల్లగా ఉన్నదే. ఇది నల్లగా ఏడ మొన్న ఇట్లా లేదు, మొన్న వేసింది ఒకరో నల్లగా ఉంది. ఇప్పుడు మారింటుంది. కదా నల్లేరు కారం.